పాటపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడు మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిలనేది లేకుండా సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. గెలీలియో మనం చిన్నప్పుడు మనం చదువుకునే బుక్స్లో తప్పనిసరిగా ఇతని యొక్క పాఠం మనం చదివే ఉంటాం. గెలీలియో ఫిబ్రవరి 15 ఇటలీలోని టూస్కాని అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతను సుమారుగా 77 సంవత్సరాల వరకు జీవించాడు. అంటే 1642లో చనిపోయాడు. ఇతను ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, అలాగే గణిత శాస్త్రంలో పెద్ద శాస్త్రవేత్త. ఇతను రీసెర్చ్ చేసిన వాటిలో కైనమెటిక్స్ టెలిస్కోపు, సౌరమండలం గురించి ఎంతో రీసెర్చ్లు చేసి ప్రపంచానికి ఈ రోజుల్లో ఆడుతున్న టెక్నాలజీలో వీటి యొక్క అవసరాన్ని ఆ రోజుల్లోనే ఎంతో తెలియజేశాడు. దాంతో పాటుగా తత్వవేత్త కూడా ఆ రోజుల్లో దూరదర్శిని అలాంటి టెలిస్కోపిని ప్రపంచం మొత్తం మీద వాడుకలోకి తెచ్చిన ఏకైక వ్యక్తి ఈ గెలీలియో. ఈయన ఇటలీలోని పీసా అనే నగరంలో జన్మించాడు. ఆ రోజుల్లో ప్రతి ప్రాంతానికి స్కూల్స్ అంతగా లేకపోవడం వల్ల ఇతను చిన్న వయసులో తన యొక్క తండ్రి వద్దనే చాలా వరకు చదువు నేర్చుకున్నాడు. ఆ తరువాత అక్కడే ఫేమస్ అయిన పీసా యూనివర్సిటీలో మెడికల్ విద్యార్థిగా